అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా యూకత్పల్లి మండలం ఉప్పాడలో ఉన్నాం. ఉప్పాడ అంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకానలో ఉన్నటువంటి గ్రామమే ఉప్పాడ. ఉప్పాడ మనం పేరు చెప్పగానే సముద్రం మాత్రమే గుర్తుకొని వస్తుంది. కానీ హస్తకళా నైపుణ్యం కలిగినటువంటి ఉప్పాడ జామ్దాని చీరలు అంటే ఎంతో ప్రసిద్ధిగాంచినవి. కానీ అటువంటి ఉప్పాడలో ఇప్పుడు ఈ యొక్క జామ్దాని చీరలకైతే ఒక మహిళా లేడీ కిలాడీలు వచ్చి ఒక జామ్దాని చీరలు అయితే జడ్జాగా షాపులకు కొనేందుకు వచ్చి జడ్జాగా దోచుకుపోయినటువంటి సంఘటన ఉప్పాడలో కలకలం రేగిందని చెప్పాలి. ఉప్పాడలో ఉన్నటువంటి మనం ఉన్నటువంటి షాపు ఇది జామ్దాని చీరలకు సంబంధించిన షాపు. ఈ యొక్క షాపు దగ్గర ఉన్నాం. గత నిన్న జరిగినటువంటి సంఘటన ఇప్పుడంతా కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ జడ్జాగా ఎవరైతే లేడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇదే షాపు వద్దకు వచ్చారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ షాపు వద్దకైతే వాళ్ళు ఏ విధంగా దొంగతనానికి పాల్పడ్డారో మనం ప్రధానంగా చూడొచ్చు. ఇదే షాపులోకి మనకి జమ్దాని చీరలకి మనకు రాగానే ఉప్పాడలో ఉన్నటువంటి ప్రతి షాపు కూడా ఇలాగా చీరలతో కలకలలాడుతుంది. మగువలు ఎక్కువగా మెచ్చే చీరలు ఉప్పాడ జామ్దాని నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఉప్పాడ జామ్దాని చీర అంటే తెలియని మహిళలు అంటూ కూడా ఎవరు ఉండరు. అటువంటి ఉప్పాడ జామ్దాని చీర కోసం ఎంతో మంది మహిళలు దూర ప్రాంతాల నుంచి వస్తారు. వచ్చి ఇక్కడ జామ్దాని చీరలు ఎంతో ప్రసిద్ధిగా కావడంతో వీటిని కొనేందుకు అందరూ కూడా ఉత్సాహం చూపిస్తారు. కానీ అటువంటి జామ్దాని చీరలు కొనేందుకు కొంతమంది మహిళలు ఇదే షాపులకు మనం ఏ విధంగా లోపలికి ఎంటర్ వచ్చి ఇదే ప్రాంతంలో ఒక మహిళ మహిళతో పాటు మరొక వ్యక్తి కూడా రావడం జరిగింది. మొదటగా ఇద్దరు వ్యక్తులు అయితే వచ్చి జడ్జిగా షాపులో ఉన్నటువంటి సుమారు ₹1,00,000 విలువ చేసే చీరలు అయితే దోచుకెళ్ళిపోయిన పరిస్థితి. మీకు అందరూ కూడా ఆశ్చర్యంగా ఉంది కదా. పట్టపగలు ఈ దొంగతనం ఏ విధంగా జరిగిందనేది ఆ షాపు యజమానికి కూడా తెలియలేదు. ప్రధానంగా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా దోచేశారు అనేది కూడా మనం చూస్తున్నటువంటి సీసీ కెమెరాలు మనం చూడొచ్చు. ఇటువైపు ఉన్నటువంటి మన రైట్ సైడ్ ఉన్నటువంటి ఒక సీసీ కెమెరాలో విజువల్స్లో క్లియర్గా దొంగతనం ఏ విధంగా చేశారనేది ఆ ఫుటేజ్లో ఆ యొక్క కెమెరాలో కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి. ఓ పక్కన చూడొస్తుంటే మరో పక్కన ఇటుగా మనకు లెఫ్ట్ సైడ్ మరొక సీసీ కెమెరా, షాప్ యజమాని వెనక సైడ్ ఉన్నటువంటి సీసీ కెమెరా, రెండు కెమెరాల్లో కూడా ఈ యొక్క మహిళలు వచ్చి జడ్జాగా చీరలో దోచుకెళ్ళినటువంటి దృశ్యాలను కేవలం ఈ మూడో కన్ను ఏదైతే ఉందో ఈ సీసీ కెమెరాలో మాత్రమే పసిగట్టాయి. కానీ వాళ్ళు వాటి కన్ను కప్పి వాటి దొంగతనం చేసేందుకు కూడా వాళ్ళు ఎంతో చాకచక్యంగా చీరలు మనం ఇలా రాగానే వాళ్ళు ఏ విధంగా దొంగతనం పాల్పడ్డారో చూడొచ్చు. ఇక్కడ సేల్స్ ఎవరైతే ఉన్నారో మహిళలు మనకి చూపించే ఒక చీరనైతే ఇలా చూపించే పనిలో ఉన్నారు. ఇటుగా ఈ చీరనైతే ఇలా చూపించే క్రమంలో ఒక వ్యక్తి మరి ఇంకో వ్యక్తి పక్కన మహిళ పక్కన ఉన్న పరిస్థితి ఉంది. ఇలా చూసే క్రమంలోనే మరొక మహిళలు ఇద్దరు మహిళలు రావడం జరిగింది. అంటే వాళ్ళకి సంబంధం లేనట్టుగా ఒక ముఠా అయితే రావడం జరిగింది. వచ్చి అటుగా వీళ్ళ చూస్తున్నటువంటి చీరనే పక్కన మరొక చీరలు ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తున్నట్టుగా నటించి వాళ్ళు అన్నటువంటి పక్కన ఈ చీర ఈ విధంగా పైకి ఇలా చూపించే లోపలనే ఇటుగా ఉన్నటువంటి చీరను ఇంకో మహిళ ఇక్కడ ఏవైతే తనకు ప్రత్యేకంగా వాళ్ళ చీరలు కావచ్చు వాళ్ళకి ప్రత్యేకంగా ఒక ఏర్పాటు అయితే చేసుకున్నారు. వాళ్ళు దోచుకునేందుకు వారికి ఎటువంటి ఇతరులు కనిపించకుండా చీరలు అయితే దోచుకునే పరిస్థితి అయితే మన ప్రధానంగా ఈ యొక్క సీసీ ఫుటేజ్లో అయితే రికార్డ్ అయిన పరిస్థితి ఉంది. మొత్తం ఏ విధంగా దొంగిలించబడ్డాది, ఎన్ని చీరలు పోయాయి, అలాగే షాప్ యజమాని కూడా ఇక్కడ ఉన్నారు. షాప్ యజమాని కూడా చూసుకొని పరిస్థితి వచ్చి ఆ సీసీ కెమెరాలు చెక్ చేసి చీరలో ఏదైతే షాప్లో ఉన్నటువంటి చీరలు కనిపించకపోతే షాప్ యజమాని ఒక్కసారిగా అవాక్కవి సీసీ ఫుటేజ్ అన్నీ కూడా తీస్తే ప్రధానంగా అందులో ఏ విధంగా దొంగిలించేవారని ప్రధానంగా అందులో రికార్డ్ అయిన పరిస్థితి. ఇదే విధంగా ఉప్పాడలో ఒకసాట ఇక్కడ ఉప్పాడ జామ్దాని చీరలు ఎంత ప్రసిద్ధిగాంచిందో ఒక తెలిసిందే. అలాగే తాడిపర్తిలో కూడా ఇదే సంఘటన వరుసగా ఒక్కరోజు వ్యవధిలోనే 2 చోట్ల వాళ్ళ దొంగతనాలకు మహిళలు వచ్చి ఈ విధంగా జడ్జాగా షాప్ కొనేందుకు వచ్చినట్టుగా నటించి ఈ విధంగా దోచుకుపోయిన పరిస్థితి ప్రధానంగా చూస్తున్నాం. ప్రస్తుతం షాప్ యజమాని ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పుడు జరిగింది దొంగతనం, అసలు ఎన్ని చీరలు పోయాయి చెప్పండి. సుమారుగా ఒక 15 నుంచి 20 చీరలు అయితే పోయినాయండి. మాది ఉప్పాడ సత్య హ్యాండ్లూమ్స్ అండి. నా పేరు సత్యనారాయణ. ఆ రోజు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సార్. 3 గంటలకి నేను 2:30 కొంచెం కస్టమర్స్ ఉండి నేను ఇంటికి వెళ్ళిపోయానండి భోజనానికి వెళ్ళిన టైంలో ఎవరో లేని టైంలో 2 అమ్మాయిలు ఉన్నారండి షాప్లో. అమ్మాయిలు మధ్యాహ్నం టైంలో వాళ్ళే ఉంటారు కాబట్టి చూసుకుంటున్నారు మామూలుగానే. ఎప్పుడు వచ్చేలాగే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఒక ఇద్దరు వచ్చారండి. మగాయన ఒకడు, ఆడవాళ్ళు ఒకరు వచ్చారు. ఇలా చీరలు కావాలి, పట్టు చీరలు కావాలని వీళ్ళతో చెప్పాడంటండి.
చెప్తుంటే పట్టు చీరలు నేను కూడా ఇంటి దగ్గర సీసీ కెమెరాలో ఒక 5 నిమిషాలు స్టార్టింగ్లో చూశానండి. కస్టమర్స్ వచ్చారు కదమ్మా జాగ్రత్తగా చూపించండి అనేటప్పటికి వాళ్ళు వచ్చి ఇలా చూస్తున్నారండి. చూసి కౌంటర్ దగ్గరకు వచ్చి వాళ్ళిద్దరం ఫస్ట్ చూడడం మొదలెట్టారండి. మొదలెట్టిన తర్వాత షాప్లో ఇద్దరే అమ్మాయిలు ఉన్నారు, మనం దోచుకోవడానికి కూడా కొంచెం బాగుంటుంది అన్న ఒక థాట్ వచ్చేసిందండి వాళ్ళకి. వెంటనే వచ్చేసి కానీ ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళ బ్యాచ్ వెనకాల బయట. ఎంతమంది వచ్చారు మొదటగా? ఫస్ట్ అయితే ఒక మగాయన వీడియోలో ఒక మగాయన ఒక ఆడావిడ వచ్చిందండి, పెద్ద ఆవిడలాగా ఉంది, లావుగా ఉన్నారు. వచ్చి ఫస్ట్ వాళ్ళిద్దరూ చూసిన తర్వాత వాళ్ళకి మా దగ్గర ఉండగానే ఫోన్ చేశారండి. ఒక ఆడావిడ పక్కన ఉన్న ఆడావిడ ఫోన్ చేసి ఇలా మిగిలిన ఇద్దరిని కూడా రమ్మని చెప్పారనమాట. సిగ్నల్ ఇచ్చారు మొత్తానికి ఏమైతేనో. సిగ్నల్ ఇచ్చేటప్పటికి వాళ్ళు వచ్చిన 5 నిమిషాలకి వీళ్ళు వచ్చారండి. వచ్చి ఒక పక్క నుంచేమో వాళ్ళేమో కాటన్ చీరలు చూస్తున్నారు, ఒక పక్క నుంచేమో వీళ్ళేమో పట్టు చీరలండి, పట్టు చీరలు చూపించమన్నారు అనమాట అండి. వీళ్ళు మగాయన ఆడావిడ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఈ షాప్లో అమ్మాయిలను కన్ఫ్యూజ్ చేయడం అనమాట అండి వాళ్ళ పని. కన్ఫ్యూజ్ చేసి ఈ చీర చూపించు ఆ చీర చూపించు అని వెనక్కి తిరిగిలా చేసేవారండి. చేస్తే ఇక్కడైనా ప్లేస్ ఏది ఈ కార్నర్లోనే జరుగుతా? ఎక్కడ వాళ్ళు వచ్చి ఎక్కడ ఉన్నారు ఫస్ట్? ఈ కౌంటర్ దగ్గర ఉన్నారు. ఈ కౌంటర్ దగ్గర ఉండి ఒక ఇద్దరు అక్కడ ఉన్నారండి. మిగిలిన ఇద్దరు తర్వాత కాటన్ చీరలకి వచ్చిన ఇద్దరు ఇక్కడ ఉన్నారండి. ఇక్కడ ఉండి వాళ్ళు ఏం చేశారంటే అండి, ఈ కౌంటర్ మీద ఎప్పుడులాగే మేము ఇలా చీరలు పెడుతుంటామండి. ఇలా చీరలు వాళ్ళకి వేసిన చీరలు ప్లస్ మేము ఎక్స్ట్రాగా చీరలు వస్తుంటాయండి మగ్గాల దగ్గర నుంచి నేయించినవి. ఆ నేయించిన చీరలు ఇలా కౌంటర్ మీద పెట్టామండి. ఈ కౌంటర్ మీద పెట్టినవి అన్నీ ఏం చేశారంటే అండి ఇలా గుట్లాగా పేర్చారండి స్టార్టింగ్. వచ్చి వాళ్ళ పని ఏంటంటే అండి, వీళ్ళు కస్టమర్స్ లాగా వీళ్ళు చూస్తున్నారండి. వీళ్ళ పని ఏంటంటే ఇలా గుట్లాగా పేర్చారండి చీరలన్నీ. పేర్చి ఇక్కడ కూడా ఇంకా విలువైన చీరలు వాళ్ళు జస్ట్ ఒక పట్టు చీర మీద పడ్డారండి, కాటన్ చీర అన్నది ముట్టుకోలేదండి. ఇటువైపు పట్టు చీరలు చూసారండి. వాళ్ళంతా పూర్తి ఇంకా అవగాహనతో వచ్చినట్టు పట్టు చీరలన్నీ ఏరుకున్నారండి. ఇలా గుట్ట కింద వేసేసి ఒక చీర ఏం చేశారంటే అండి ఇది ఇలా పెట్టి ఒక ఆవిడ చీర ఇలా ఓపెన్ చేసిందండి, వీటి మీద పెట్టిందండి చీర. ఇలా చీర పెట్టి ఆ కస్టమర్ ఈ అమ్మాయిని ఏమోండి చీరలు ఈ చూపించమ్మా అన్నారండి. ఆ అమ్మాయి ఇలా వెనక్కి తిరిగిలోగా ఈ గుట్ట మొత్తం ఇలా ఎత్తేసారండి లోపలికి. ఎత్తేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయారండి. బయటికి వెళ్ళిపోయి కాటన్ చీర ఒకటి ఫస్ట్ నుంచి బేరమాడుతూ ఉన్నారండి. మళ్ళీ వెళ్ళిపోయి అవి ఎక్కడ వాళ్ళు వెహికల్లో పెట్టేసుకున్నారు, ఏమో జరిగింది. మళ్ళీ ఒక 5 నిమిషాలకు వచ్చి సేమ్ ప్రొసీజర్ అండి. మళ్ళీ ఆ కాటన్ చీర బేరమాడితే ఇలాగ చీర అడ్డు పెట్టేసిండి. మళ్ళీ ఒక 10 చీరల దాకా మళ్ళీ పెట్టేశారండి. అన్ని పట్టు చీరలే అండి. ఒక్క చీర కూడా మళ్ళీ వేరే చీర దగ్గరికి అటువైపు వెళ్ళారండి, ఇటువైపు వెళ్ళారండి, ఆ చీరల దగ్గరికి వెళ్ళలేదండి. ఇదంతా పట్టు చీరలు అండి. మొత్తం ఇంచుమించు 5,000 రూపాయలు, 6,000 రూపాయలు, 8,000 రూపాయలు, 10,000 రూపాయల చీరలు అన్నీ ఇవి నేయించినవి మగ్గాల దగ్గర నుంచి వస్తాయండి. మాకు డైలీ ఏంటంటే నేతగాలు తెస్తారు. 10 చీరలు అయితే 10 చీరలు, 20 చీరలు అయితే 20 చీరలు రెగ్యులర్గా వస్తాయండి. ఆ చీరలు ఇలాగ మేము కొన్ని సరిపడకపోతే అలా కౌంటర్ మీద పెట్టినవి అవన్నీ ఎత్తేసారనమాట చీరలు. ఎత్తేసి మేము ఏం చేసామంటే ఎప్పట్లాగే నేను షాప్ దగ్గరకు వచ్చేసానండి. కస్టమర్ ఉన్నారు. ఇన్ని చీరలు మీరు మడత పెట్టి చూస్తే ఇన్ని చీరలు వాళ్ళు ఎలా పట్టుకెళ్తారు, అందులో ఎలా సాధ్యమవుతుంది వాళ్ళకి? నేను ఇంచుమించు ఒక 10-12 సంవత్సరాల నుంచి ఇక్కడ బిజినెస్ చేస్తున్నానండి. ఇక్కడ చాలా జరిగినాయండి ఇలాంటి దొంగతనాలు. సేమ్ ఇదే వాళ్ళ టెక్నిక్ కూడా. వాళ్ళు బ్యాగ్ కానీ ఏమి కానీ తయారండి కూడానే వాళ్ళ చీరలోని ఒక సెటప్ ఏదో మొత్తాన్ని సంథింగ్ ఏదో చిక్కన్ లాంటిదో బ్యాగ్ లాంటిదో పెట్టుకుంటారండి. పెట్టుకుని ఆ బ్యాగ్లోని మనం పెద్ద టైం కూడా అక్కర్లేదండి. ఒక 1/2 నిమిషం కూడా పట్టదు వాళ్ళకి తీయడానికి. 1/2 నిమిషంలో చీరలన్నీ లోపల పెట్టేసుకుని 1/2 నిమిషంలో మళ్ళీ ఏమీ తెలియదు అన్నట్టు వెళ్ళిపోతారండి. మనకి చీరలు దొబ్బేసినట్టు మనకి తెలియదండి. అసలు సీసీ కెమెరా లేకపోతే తెలియదండి. ఇంకా ఆ చీరలు పోయాయని కూడా తెలియదు. సీసీ కెమెరా చూసుకుంటేనే తెలిసింది తప్పించండి ఇదన్ననే. యాక్చువల్గా వాళ్ళు దొంగతనం చేసినట్టు దొంగల్లా కూడా రారండి. చాలా ఏదో హుందాగా వచ్చేసి ఈ చీర చూపించమ్మా ఆ చీర చూపించమ్మా అని చెప్పి ఇలాగ మనల్ని కన్ఫ్యూజ్ చేసేసేయండి జాగ్రత్తగానే. ఎన్ని చీరలు అందితే అన్ని చీరలండి గుట్ట కింద ఇలా లాగేస్తారండి. లాగేసి ఇలా పెట్టేసుకుని వితిన్ సెకండ్స్లో ఇలా చీర ఇలా పెట్టేసుకుని వెళ్ళిపోతారండి. రాజుల్లాగా వెళ్ళిపోతారండి. వాళ్ళకి లోపల బచ్చగా అరలు ఉంటాయి లంగాలు కానీ చీరలు కానీ. ప్రత్యేకంగా లోపల ఈ చీర లోపలే ఒక బ్యాగ్ లాంటిది పెట్టుకుంటారండి. దాంట్లో ఇంచుమించు ఒక 30-40 చీరలు పట్టేస్తుందండి. 30-40 చీరలు పట్టేస్తుంది. ఆ దొంగతనాలకు వచ్చిన వాళ్ళు కూడా బాగా కొంచెం బలంగా మనుషులు ఉంటారండి. వాళ్ళు కూడా మాకు వచ్చిన వాళ్ళు అందరూ కొంచెం సేమ్ బాడీతో ఒకేలాగా ఉన్నారండి.
ఇంచుమించు 30 చీరలు 40 చీరలు ఎట్ ఏ టైం పెట్టేసుకుని వెళ్ళిపోగలరండి వాళ్ళు. అంటే ఏ ప్రాంతం మన ఈ చుట్టుపక్కల ప్రాంతం వల్ల బయట నుంచి వచ్చిన వాళ్ళు కనపడుతున్నారు వాళ్ళు? వాళ్ళైతే మనకి పర్సన్స్ మనకు అంతగా తెలియదండి. లాంగ్వేజ్ అయితే మన తెలుగులాగా తెలుగే మాట్లాడారు. ప్లస్ యాస కూడా పెద్ద ఏమీ అనిపించలేదండి. వాళ్ళు మనం రెగ్యులర్గా కస్టమర్స్ వస్తారో చూపిస్తామండి, ఆ ఇదిలో ఉండిపోయింది తప్పించి మనం పూర్తిగా మనం దొంగలు అని మనం ఫస్ట్నే గమనించలేకపోయామండి. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చే టైంలోనే వీళ్ళు చక్కబెట్టేసుకుని ఇలా ఓనర్ వస్తున్నాడు తొందరగా చక్కబెట్టుకుని పోవాలన్నట్టు నేను వచ్చేలాగా చీరలు చక్కబెట్టుకుని వెళ్ళిపోయారండి మొత్తం అన్నీ. అంటే ఇప్పుడు ఎంత ఉంటాయి మీ కాస్ట్? ఎన్ని చీరలు పోయినట్టుగా మీకు గ్రహించడం జరిగింది? ఆ తర్వాత రోజు మేము చెక్ చేసుకుంటే అండి ఇంచుమించు ఒక 15 నుంచి 20 చీరలు కనబడతలేదండి. కనబడకపోతే నాకు డౌట్ వచ్చిందండి. మొత్తం ఆ ముందు రోజుది గట్రా మనం సీసీ కెమెరాలు మొత్తం చెక్ చేస్తుంటే ఈ మధ్యాహ్నం అందరూ ఆ రోజు పెద్ద క్రౌడ్ కూడా లేరండి. పొద్దున్న ఒక కస్టమర్ వచ్చింది, మాకు తెలిసిన కస్టమరే పట్టుకెళ్ళిపోయారు ఆవిడ. ఆవిడ మాకు తెలిసిన ఆవిడే కాబట్టి ఆ మధ్యాహ్నం టైంలో నేను లేని టైంలో వచ్చిన కస్టమర్ని చూసి ఒకసారి ఏంటిది వీళ్ళు నాకు ముందుగానే డౌట్గా అనిపించింది. ఇద్దరు ఒకరి కింద వచ్చి కాటన్ చీర కన్ఫ్యూజ్ చేసి ఒక కాటన్ చీర పట్టుకెళ్ళారంటే కొంచెం ఏదో డౌట్గా ఉందని చెప్పి ఆ టైంలో సీసీ కెమెరా మొత్తం ఫుటేజ్ చెక్ చేస్తామే ఇదంతా జరిగిందండి సేమ్. అది చూసి నేనే షాక్ అయిపోయానండి. ఏంటంటే ఏంటి మనం రూపాయి ఏమో పెట్టుకుని అమ్మి మనం జాగ్రత్తగా అమ్ముకుంటుంటే ఇలాంటి షాకింగ్ ఒకేసారి మనం 2 నెలలు 3 నెలలు కష్టపడిందంతా పట్టుకెళ్ళిపోతేనే మనం ఏం చేయాలో అర్థం లేదండి. ఒకేసారి షాక్ అయిపోయి ఒక చీర వాల్యూ ఎంత ఉంటుందో కాస్ట్ చూస్తే మీరు ప్రత్యేకంగా వీటిని నేయిస్తారా? వీటిని ఉప్పాడ అంటేనే పెద్ద పేరు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా మహిళలు వచ్చి కొనుక్కుంటారు వీటిని. అటువంటి చీరలో ఎంత కాస్ట్ ఉంటుంది ఒకటి చూస్తే? ఒక్కొక్క చీర మనకి ప్యూర్ ఉప్పాడ చీర వచ్చి 5,000 నుంచి 4,000 నుంచి ఉంటుందండి ప్యూర్ చీరలో. అలాగే మన దగ్గర ఇంచుమించు 30,000 40,000 రూపాయల వరకు ఆర్డర్ చేయించిన చీరలు ఉంటాయండి. వాళ్ళు పట్టుకెళ్ళిపోయిన రేంజ్ ఏంటంటే అండి 4,500 నుంచి 8,000 లోపు మధ్యలో ఉన్న చీరలన్నీ ఇంచుమించు ఒక అరలో పెడతామండి. అంటే ఒక ఆర్డర్లో పెట్టామన్నమాట అండి. అవి వాటి మీద పడి అవే పట్టుకెళ్ళిపోయారండి. ఒక అర అంతా ఖాళీ అయిపోయింది అనమాట అండి. ఇలాగా మనం స్పేస్ ఖాళీ అయిపోయిందనమాట అండి. ఆ ప్లేస్లో ఉండే చీరలు లేవు మొత్తానికి. లేకపోతే మాకు డౌట్ వచ్చి మొత్తం చెక్ చేయగా ఇది దొరికిందనమాట అండి. జరిగింది ఇలాంటిది ఇంకెక్కడైనా జరిగింది ఈ సంఘటన? ఇలాంటి సంఘటన మాకు జరిగి ఒక ముందు 2 రోజుల ముందే 27వ తారీఖుని సేమ్ ఇలా జరిగిందండి. వాళ్ళు పర్సన్స్ వేరండి, కానీ సేమ్ ప్రొసీజర్ అండి. వాళ్ళు కూడా సేమ్ మాకు పక్కనే చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్ల తాడిపత్రి అని ఊరు ఉందండి. ఆ తాడిపత్రిలో ఒక ఆయన షాప్లో కూడా సేమ్ ఇలాగే జరిగిందండి. వాళ్ళు వచ్చి సీసీ కెమెరాకి ఇలా క్లాత్ అడ్డు పెట్టేసండి సేమ్ చీరలోకే తోసేసారండి ఇంచుమించు. ఆయన దగ్గర కూడా ఇంచుమించు ఒక 15-20 చీరలు అండి. ఇదిగోండి 15-20 చీరలు ఆ షాప్లో కూడా దొబ్బేశారండి. అవి కూడా సేమ్ ఇలాగ చీర అడ్డు పెట్టి తీసేయడమేనా? సేమ్ ప్రొసీజర్ అండి, పర్సన్స్ వేరండి. ఇక్కడ ఇంచుమించు నేను ఈ 12-13 ఏళ్ళలో చూసిన ఇంచుమించు ఇలాంటి దొంగతనాలే సేమ్ దొంగతనాలు ఒక 20 చూసుంటానండి. మొత్తం 20 దొంగతనాలు సేమ్ ప్రొసీజర్ అండి. సేమ్ ఇలాగ పెట్టేసుకుని వెళ్ళిపోవడం అండి. ఒక సంచిలో పట్టేసుకుని వెళ్ళిపోవడానికి ఒక చీర పట్టుకుని వెళ్తారండి. అంతేగాని ఈ ప్రొసీజర్లో చీరలు పట్టుకెళ్తే ఇంచుమించు 20 నుంచి 30 చీరలు ఒక్కొక్కసారి రేకే ఖాళీ అయిపోతుందండి. తాడిపత్రిలో ఒకటి, ఇక్కడ ఒకటి 2 సంఘటనలు జరిగే వరుసగా. అవునండి. ఎంత మీ వాల్యూ ఎంత ఉండొచ్చు మొత్తం అంతా కలిపి? ఒక 70 నుంచి ₹1,00,000 మధ్యలో ఉంటుందండి. అంటే పూర్తిగా కౌంట్ అయితే మనకి ఇంకా రాలేదు. ఎందుకంటే అండి కొన్ని చీరలు రేట్ ఎక్కువ ఉండి ఉన్నాయి, తక్కువ ఉండి ఉన్నాయి. అన్నీ యావరేజ్గా చూసుకుంటే ఒక 70-80 వేలలో ఉంటుందండి మొత్తం అంతా స్టాక్. గతంలో మనం నువ్వు వీడియోలు చూసేవాళ్ళం ఒకప్పుడు, ఎక్కడో బయట జరిగాయి. ఒక మహిళలు వచ్చి చీరలో కాళ్ళ మధ్యలో పట్టుకెళ్ళిపోవడం అయినా కూడా వీడియోలు చూస్తాం. మన దగ్గర జరగడం ఇలాంటిది ఆశ్చర్యం గురి చేసినట్లేదు మీకు? చాలా ఆశ్చర్యం. చూసిన వెంటనే నాకు కాళ్ళు చేతులు కూడా చెమటలు పట్టేసి ఇదేంటి మనం వీడియోలు యూట్యూబ్లో చూస్తుంటాం, ఇది మన షాప్లో ప్రత్యక్షంగా జరగడం ఏంటి, ఇంత జాగ్రత్తగా చూసుకుంటాము, ఆ 5 నిమిషాలు మనం లేకపోవడం వల్ల ఇంత ఇదిగా జరిగింది అని కొంచెం ఏమేసింది. రేపు పొద్దున్న రోజు చీరలు కస్టమర్ వస్తేనే చూపించడానికి కస్టమర్ని బట్టి మనం చూపించాల్సిన పొజిషన్కి వచ్చేసామండి. ఇప్పుడు ఎవరైనా వస్తే చొరవగా చూపించేది కూడా ఇంకా కస్టమర్కి మేము చూపించలేము. ఆధార్ కార్డు ఇవన్నీ కూడా చూపించాలని అడిగితే రేటు అంత అలాగా ఏమి ఉండదు కానండి. మనకు తెలిసిన కస్టమర్ కొంతమంది కస్టమర్స్ కొంచెం డౌట్గా కనిపిస్తారండి మనకి. వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మ్యాక్సిమం కస్టమర్స్లో అలాగే ఎవరు చేయరండి. మన షాపుల దగ్గరికి వచ్చి కస్టమర్ ప్రత్యేకంగా దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళు ఇంకా ఇలాగ పట్టుకెళ్ళిపోతారండి. ఇలాంటివి చాలా దొంగతనాలు మేము చూసాం కాబట్టి నాకు ఇంకా ఇలాంటి టైప్ దొంగతనం కంప్లైంట్ ఇవ్వడం కానీ ఫిర్యాదు చేయడం కానీ చేయాలి మరి.
ఆల్రెడీ కంప్లైంట్ అయితే ఇచ్చామండి కొత్తపల్లి పోలీస్ స్టేషన్లోని. వాళ్ళు కూడా కొంచెం సెర్చ్ చేస్తున్నామని చెప్పారండి. ఆల్రెడీ 2-3 సార్లు వెళ్ళి చెప్పామండి. ఎస్ఐ గారికి కనిపించాము. చేస్తామండి అని చెప్పారండి. వాళ్ళు ఫొటోస్ అన్నీ తీసుకున్నారు, వీడియోస్ అన్నీ. ఇలాంటివి కొంచెం రేపు పొద్దున్న రోజు ఇలాంటివి జరగకుండా చూసి పోలీసు వాళ్ళు కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెడితే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నామండి. మరి ఎందుకంటే దీని మీద వచ్చి చీరకి 2,500 3,500 ఇప్పటి వరకు బిజినెస్లే లేవండి. ఇప్పుడు ఏదో ఆషాఢం స్టార్ట్ అయింది, కొంచెం శ్రావణ మాసం బేరం ఏమైనా కొంచెం అనుకున్న టైంలో ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయండి. మనం ఒక 2 నెలల్లో 3 నెలల్లో కష్టపడిన కష్టం అంతా 5 నిమిషాల్లో పట్టుకెళ్ళిపోతున్నారండి వీళ్ళు. ఇలాంటివి చేస్తే రేపు పొద్దున్న రోజు మేము వ్యాపారాలు చేయలేమండి, నేతగాళ్ళకి పని కూడా చెప్పలేమండి. చూసాగా ఇది పరిస్థితి. ఏదైతే పవన్ కళ్యాణ్ నియోజకవర్గం తన ఇలాకానాలోనే కిలాడీ లేడీలు అయితే ఈ విధంగా ఒక ముఠా కింద వచ్చి చీరల జడ్జాగా ఈ జామ్దాని చీరలు ఎంతో పట్టు చీరలు ఉప్పాడ జామ్దాని చీర పట్టు చీర అంటే ఎంతో మహిళలు ఇష్టపడని వారు ఉండరు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ఎంతో ఇష్టంగా కొనుక్కొని ఉంటారు. కానీ అటువంటి చీరలు ఈ విధంగా వచ్చి దూసుకెళ్లడంతో షాప్ యజమానులు అయితే చాలా ఆవేదన గురి చేస్తున్నారు. ఎందుకంటే వీటిని మగ్గం మీద ఒక చీర తయారు చేయాలంటే ఎన్నో రోజులు పడుతుంది. ఆ చీర మగ్గం మీద నేసిన తర్వాత ఈ విధంగా షాపుకి వాళ్ళు ప్రత్యేకంగా ఆర్డర్ల చొప్పున చేస్తారు. వాళ్ళ ఎవరైతే కొనుక్కునేవారు ఉంటే వాళ్ళకి ఇష్టానికి అనుగుణంగా ఉన్న రీతిగా కూడా తయారు చేస్తున్నారు. కానీ అటువంటి చీరలో ఈ విధంగా దోచుకెళ్ళినటువంటి దృశ్యాలను అయితే సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. జడ్జాగా 80 నుంచి ₹1,00,000 విలువ చేసేటువంటి ఈ యొక్క ఉప్పాడ జామ్దాని చీరలో దోచుకెళ్లడంతో షాప్ యజమానికి అయితే భారీగా నష్టం వచ్చింది. 2-3 నెలల కష్టం జీతం ఒక్కసారిగా ఒక అరాయి ఖాళీ చేసే విధంగా ఆ పట్టు చీరలు 15 నుంచి 20 చీరల వరకు కూడా పట్టిపోయిన పరిస్థితి. అలాగే అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి తాడిపత్రిలో కూడా సేమ్ ఇదే సంఘటన. ఒక సీసీ కెమెరాకే చీర అడ్డుపెట్టి మళ్ళీ చీరలో దొంగిలించినటువంటి సంఘటన కూడా సేమ్ ఇదే పరిస్థితిలో కూడా జరిగింది. షాపు యజమాని వెళ్ళిపోయిన తర్వాత కూడా చూసుకున్నారు. కేవలం 4 రోజుల వ్యవధిలోనే ఈ యొక్క దొంగతనాలు అయితే పిఠాపురం నియోజకవర్గంలో సంచలనంగా మారిగాయి. ఈ యొక్క వేరే చోట నుంచి వచ్చారా, ఈ యొక్క కిలాడీ లేడీలు ఎక్కడి నుంచి వచ్చారని కూడా పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. మహిళలు వాళ్ళు ఎంతో వచ్చి ఇక్కడ జడ్జిగా చూసినటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలు అయితే వచ్చినప్పటికీ కేవలం దొంగలు ఎవరనేది గుర్తించడం మాత్రం జరిగింది. కానీ పట్టుకునే పరిస్థితి పోలీసులు మాత్రం తీసుకుంటారని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఏదేమైనా వాళ్ళని పట్టుకుని ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలంటూ వాళ్ళ షాప్ యజమానులు అయితే కోరుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ వెంకటేష్తో ప్రకాష్, RTV ఉప్పాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.